న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదు. మదన్ మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోవటం ఖాయం. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు శివప్రసాద్ పై ఏసీబీ కేసు నమోదు. డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కామవరపుకోట సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో 3 వ్యక్తుల నుండి 2.2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ తెలియజేశారు. ఏలూరుకు చెందిన వ్యక్తి నుంచి 52,900 రూపాయలు, కామవరపుకోటకు చెందిన వ్యక్తి నుంచి 86,400 రూపాయలు, పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 62,700 రూపాయలు వారి వాహనాలలో జరిపిన సోదాలలో దొరికాయి. ఈ సొమ్మును స్థానిక తహసీల్దార్ జేవీఆర్ రమేష్, తడికలపూడి ఎస్ఐ జయబాబుల ఆధ్వర్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సచివేడికి అందజేశారు. ఈ నగదును ఏలూరు ట్రెజరీ ఎన్నికల అధికారికి తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదు గల వ్యక్తులకు అందజేయనున్నట్లు ఎన్నికల చెక్ పోస్ట్ అధికారి మొహిద్దీన్ తెలిపారు. డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుబ్బారెడ్డి ఆత్మీయ సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. డోన్లో టీడీపీ జెండా పట్టుకునేవారు లేనప్పుడు పార్టీని నిలబెట్టిన మగాడు సుబ్బారెడ్డి. కొంతమంది బ్రోకర్లు నెత్తిన పావలా పెడితే పనికిరాని చిల్లర నాయాళ్లు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లరగాళ్లకు ఈ ఆత్మీయ సమావేశమే బుద్ధి చెబుతుంది. చిల్లరగాళ్లకు చిల్లర బుద్ధులే వస్తాయి, గొప్ప బుద్ధులు ఎలా వస్తాయి? సుబ్బారెడ్డి ఉన్న 2.5 సంవత్సరాలు మీరు ఏం పీకారు? కోట్ల కుటుంబాలన్నీ సంప్రదించాకే సుబ్బారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు. ఇక్కడ నిర్జీవమైన తెలుగుదేశం పార్టీని ఇటుక పేర్చి ఫైనాన్స్ మినిస్టర్కు ఎదురు నిలిచిన కార్యకర్తకు అభినందనలు. రాజకీయ సమీకరణాల్లో భాగంగానే డోన్కు కోట్ల వచ్చారు. కోట్ల సుబ్బారెడ్డికి చంద్రబాబు సయోధ్య కుదిర్చారు. టీడీపీ గెలిచిన వెంటనే సుబ్బారెడ్డికి అత్యున్నత స్థానంలో మీరు చూడబోతున్నారు. ఎమ్మెల్యే అయితేనే స్థానం కాదు, చంద్రబాబు వద్ద గౌరవం పెంచుకోవడమే ఓ మంచి స్థానం. సుబ్బారెడ్డి వర్గానికి కోట్ల న్యాయం చేస్తారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం, అందరం కలిసికట్టుగా డోన్లో టీడీపీ జెండా ఎగరవేద్దామని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మాట్లాడినప్పుడు బాగా అనిపించింది. సరే, ఏది మాట్లాడినా చిల్లర నాయకులకు జవాబు చెప్తా ఉంది. ఏదో ప్రత్యక్షంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబల్ గేమ్ ఆడే నాయకులకు అవే బుద్ధులు ఉంటాయి. అదే బుద్ధులే నాయకులకు. చిల్లర నాయకులకు చిల్లర బుద్ధులు కాకుండా గొప్ప బుద్ధులు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? మైక్ ఇస్తే ఊగిపోతారు, మైక్ ఇస్తే చెప్తారు ఎక్కడి నుంచి వచ్చినాము మీరని. మీరు ఏం పెరిగినారు? సుబ్బారెడ్డి రాజ్యానికి 2.5 సంవత్సరాలు. సుబ్బారెడ్డి మీరు ఏం పెరిగినారని చెప్పి నాతో మాట్లాడిన కార్యకర్తలకు ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎవరు లేనప్పుడు కూడా ఆ రోజు చెప్పినప్పుడు నేను కూడా ఆ రోజు సుజాత మాకు అక్క దగ్గరికి పోయి అడిగాను, అన్న మాకు ఇంట్రెస్ట్ లేదన్నా, మీ అన్న కూడా ప్రకాశం ఎంపీకే పోవాలని అనుకుంటున్నాడు, నేను కూడా ఆలూరులో చాలా కష్టపడ్డాను, నేను కూడా పోటీ చేయాలంటే, ఎందుకంటే సర్వ సహజం అది. ఒక మనిషి కష్టం చేస్తే జీతం పడగాల కూలి ఇవ్వాలంటూ అక్క కూడా ఆలూరులో పనిచేసినప్పుడు తను కోరుకున్న ఆలూరులో ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా పార్టీ రాష్ట్రం మొత్తం ఒక సమీకరణ కింద తీసుకున్న తర్వాత ఏదైతే మొదట నుంచి కూడా ఒక పేరున్నటువంటి కుటుంబమైనటువంటి కోట్ల కుటుంబానికి జనార్దన్ రెడ్డి మనం సీటు ఇవ్వక తప్పడం లేదు. ఏం చేయాలా మీరు సుబ్బారెడ్డి గారికి పిలిచి చెప్పండి, మీరు చెప్పండి అని చెప్పి సుబ్బారెడ్డిని కూడా పిలిపించి సార్ చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మండపాక గ్రామంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక వరవడి తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటే, మంచి జరుగుతూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ అనే అతనితో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టి ఈ వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వకూడదు, వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు, ఇష్టం ఉండదు, ద్వేషం. అటు ఏ పార్టీలైనా సరే ఆయనతో ఒక పార్టీకైనా ద్వేషాలే. ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే. ప్రజలు బాధలు పడి అనుభవిస్తూ ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు.
ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంట నక్క, జిత్తుల మారి నక్క, మాయల పకీర్. ఆ మాయల పకీర్ గ్యాసం వేయాలి. ఈ మాయల పకీర్ గ్యాసం వేయాలి. ఇవాళ వాలంటీర్స్ చిన్న వయసు, ఆ చుట్టుపక్కల ఇళ్ళ పిల్లలాళ్ళు వాళ్ళు ఎంతో చక్కగా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏది ప్రలోభాలు అవి పెట్టే పరిస్థితులు ఉండవు. తెల్లవారుజామున వెళ్ళి అవ్వా తాతలకి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తూ ఉంటే, కొన్ని విధులు వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళ మీద ఆ నిమ్మగడ్డ రమేష్ తోటి ఎలక్షన్ కమిషన్కి పెట్టించి మరి దుర్మార్గంగా ఆపించిన చంద్రబాబు నాయుడు నీచ బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాలంటీర్స్ మీద ఎంత ద్వేషం ఉందో చంద్రబాబు నాయుడికి ఈ రోజున అర్థమైంది. వాలంటీర్స్ ని అన్యాయంగా ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ఎండలున్నాయి, ఎండలు మండుతున్నాయి. అవ్వా తాతలు ఆ ఎండలో పడి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? ఏ రకంగా అవస్థలు పడాలి? నీకు మనసు ఉందా? నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నాను. నేను టీడీపీ వస్తేనే అభివృద్ధి అని ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలియజేశారు. తనకు ప్రజల నుండి ఆదరణ ఉందన్నారు. తాను గెలిస్తే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తానని, వెలుగొండ పూర్తి చేసి నీటి ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు. ఈరోజు గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడికి పోయినా ప్రజలకు మంచి స్పందన ఉంది. ఎందుకంటే పాపం నారాయణ రెడ్డి 2 సార్లు ఓడిపోయాడు, అన్యాయంగా ఓడగొట్టుకున్నాం. కష్టపడి పనిచేశాడు. పనిచేసినా కూడా మనం మాయమాటలను ఓట్లేసి ఓడగొట్టుకున్నాము. కానీ ఈ పరిస్థితి మళ్ళా తెచ్చుకోవద్దు. పనిచేసేవాడిని గుర్తించాలా, పనిచేసేవాడికి కష్టపడి పనిచేసిన వాడికి ఓటేయాలా అనేటువంటి ఒక వేవ్ అయితే ప్రజలకు చేసింది. తప్పకుండా ప్రజలందరూ దాన్నే ఆదరిస్తారు, గౌరవిస్తారు, గెలిపిస్తారు అనేటువంటి విశ్వాసం. రెండోది, నా గెలుపు ప్రధాన అంశాలు ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేయదు. నేను మోసం చేయలేదు. మేము 100% చేయగలిగింది చెప్పాం, చేయగలిగింది చేశాం. ఇక చేయగలిగింది వెలగబోయేది కూడా చేస్తాం. రేపు జిల్లా చేస్తామని చెప్పాను, మా నాయకుడిని మాట ఇప్పించాము, అది చేయబోతా ఉన్నాం. రేపు వెలుగొండ ప్రాజెక్టు 2 సంవత్సరాల లోపల మీ పొలాల్లోకి నీళ్ళు వచ్చేలా చేస్తామని చెప్పాము, అది చేయబోతా ఉన్నాం. మార్కాపురం నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ సమస్య, ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఈ డివిజన్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రధానంగా ఉంది. దీన్ని పరిష్కరిస్తారేమో ఈ గవర్నమెంట్లో ఉన్నా అనేటువంటి ఆలోచన ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 కోట్లు శాంక్షన్ చేశారు ఈ 4 నియోజకవర్గాలు. వాటిని క్యాన్సిల్ చేశారు. మేమేదో పొడుస్తామని చెప్పి క్యాన్సిల్ చేశారు. తీరా చూస్తే ఈరోజు నీళ్ళు లేక నీళ్ళ బిందెలు పట్టుకొని అక్కల చెల్లెళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా రోడ్డు పడి ట్యాంకర్లు వెంబడి ఇలాంటి ఆడ కాలువలు ఉన్నాయి, ఆడ వాగులు ఉన్నాయి అని చెప్పి ఆ వాగులు వెంబడి పోయి బిందెలతోటి నీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉచ్చులాడుతూ ఉన్నది. ఈరోజు మన బాధ చూస్తా అంటే చాలా నీళ్ళు అంటే అంత ధైర్యమైన పరిస్థితులు ఈరోజు వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన వాళ్ళు ఆ సమస్యను కూడా గాలికి వదిలేసి ఎదగాడికి వాళ్ళు సంపాదించుకున్నామా, తిన్నామా లేదా అంతవరకు వాళ్ళు చూసుకున్నారు. కానీ ప్రజల గురించి పట్టించుకోరు. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక విసుగెత్తింది. ఈ దుర్మార్గ ప్రభుత్వం పట్టించుకోరు, మన అవసరాన్ని వాడుకుంటారు. కాబట్టి రేపు తెలుగుదేశం వస్తేనే ఇది సాధ్యం. ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని వస్తువులు బాగా దొరుకుతాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లో నీళ్ళ సమస్య విపరీతంగా ఉన్న రోజు కూడా ఏ రోజు మాకు నీటి సమస్య ఉంది అనేటువంటి పరిస్థితి ప్రజలకు కనపడకుండా చేశారు తెలుగుదేశం వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ అయితే ప్రజల్లో ఆ ఫీలింగ్ మమ్మల్ని గెలిపిస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న పరిపాలనలో నియోజకవర్గంతో పాటు కడప జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారని ఆయన చెప్పారు. కరోనా సమయంలో 2 సంవత్సరాలు ఇబ్బంది పడినప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చాలని చెప్పారు. అన్ని హామీలను నెరవేర్చిన ప్రభుత్వంగా ధైర్యంగా ప్రజల ముందుకు తాము వెళ్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు సింహాద్రిపురం మండల పరిధిలోని భానుకోట శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సింహాద్రిపురం మండల పరిధిలోని అహోబిళం, రావులకొలను, ఇతర గ్రామాలలో ఎంపీ అవినాష్ రెడ్డి వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ
కోసం కష్టపడ్డాను, అయినా కూడా ఫలితం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. మరి నిన్న రోజున కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మన పార్టీకి కష్టపడినాడు, అయితే కూడా ఫలితం రాలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. అలాగే నా మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక సాధారణ వ్యక్తి అయిన కూరగాయలు అమ్మేటోళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తుంటే మేమందరం కొట్లాడాము అని చెప్పడం మంచిది కాదు. ఈరోజు చూసుకుంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా అయిన నన్ను మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నేను ఎలాంటి భూ అక్రమాలు అయితేనేమి, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం అయితేనే కానీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో దౌర్జన్యం చేయడంలో కానీ, ఇలాంటి పార్టీకి చెడ్డ పేరు అయితేనేమి, అలాగే మన నాయకులకి చెడ్డ పేరు తెచ్చే అలవాట్లు మనకు లేవు. మరి ఈ రాయచోటి ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో చేసుకుంటే ఎవరైతే ఇప్పుడు మన పార్టీ నుంచి పోతున్నారో అలాంటి వ్యక్తులు అందరూ కూడా గతంలో పార్టీ వచ్చినప్పుడు అధికారం ఉండాలని, అలాగే వాళ్లకు పదవులు ఉన్నాయని ఉద్దేశంతో పేదవాళ్ల భూముల ఆక్రమణలు అయితేనేమి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో గొడవలు అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినారు. అలాగే ఒక ముస్లిం మహిళ భూమి అన్యాక్రాంతులుగా ఆయన ఫెన్సింగ్ వేసి అక్కడ భూమి లాక్కున్న తర్వాత ఆమె ఒక ముస్లిం మహిళ భూమి లాక్కోవడం అనేది ఎంతవరకు మంచిది రాయచోటి ప్రజలందరూ కూడా చూసినారు. ఆమె ఎన్ని శాపనార్థాలు పెట్టిందో, అలాగే అలాంటి వాళ్ళని ఇలాంటి పనులు చేయడము అది ఎంతవరకు మంచిదో మీ ఊరికే వదిలేస్తున్నాను. అలాగే మీ ఫ్యామిలీలో కూడా భూములు లాక్కోవడము, మీకు చదువు చెప్పిన వాళ్ళ భూములు కూడా లాక్కున్న పరిస్థితి మీది చూసినాము. ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంటే ఏ నాయకుడు కూడా గమ్మున కూర్చోరు. ఎవరైనా కానీ పదవులు అనుభవించాలన్నా కానీ, ఏదన్నా పదవులు కావాలన్నా కానీ మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ నాకు పదవులు లేదు నాకు తక్కువేస్తున్నారనో, నాకు పైకి రానియడం లేదనో అనేది రాయచోటి ప్రజలందరికీ తెలుసు. ఎవరు పైకి రావాలా, ఎవరికి పైకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు. ముందుగా నేను చెప్పేది ఒకటే, మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా ఆయన పక్కన చేర్పించుకోడు. ఎలాంటి పదవులు ఇలాంటి చేసే వాళ్ళని పదవులు కూడా ఇయ్యరు. అందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప అమీర్ పీర్ దర్గాను పొట్టేలు మూవీ టీం సభ్యులు సందర్శించారు. కడప అమీన్ పీర్ దర్గాకు విచ్చేసిన హీరో యువచంద్ర కృష్ణ, ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, మూవీ టీం సభ్యులను దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొట్టేలు మూవీ టీం సభ్యులు మాట్లాడుతూ దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ దర్గాను దర్శించుకోవడం వల్ల ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని, మా ఈ పొట్టేలు సినిమా కూడా హిట్ కావాలని ప్రార్థించామన్నారు. రాయచోటి వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదని, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వైసీపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ ప్లాన్ చేస్తాం. మా వాళ్ళందరినీ అనుచరులతో మాట్లాడుకుని బీజేపీలో చేరుతున్నట్లు మీరు బీజేపీనా, కమ్యూనిస్ట్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? మాది ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ. అన్నది ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాల ధర్నాలు చేయించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అనే దాని మీద కార్యాచరణ. పార్టీకి రాజీనామా చేశారు, పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. పదవి నాకు నామినేటెడ్ పోస్ట్ ఎవరు లేదా? కౌన్సిలర్ ఇచ్చారా నామినేటెడ్ గా? కౌన్సిలర్ నాకు నామినేట్ గా ఆయన నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు. నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు 30 మందిని నామినేటెడ్ చేశాను. నాకేం నామినేటెడ్ పోస్టు
చైర్మన్ పోస్ట్ చేయలే. నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తుంటే అడ్డపడినాడు, ఏపీపీఎస్సీ మెంబర్గా ఇస్తుంటే అడ్డపడినాడు. అలాంటి పోస్ట్ ఏదుండే చైర్మన్ ఉన్న దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీకు టీటీడీ అంటే నీ మంచి పోర్ట్ఫోలియో ఇస్తాను, నువ్వు దయవుంచి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ గాని పులివెందులలో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉన్నాడు అవినాష్ రెడ్డిని పిలిచి ఎస్ఆర్కే గారితో కూర్చొని మంచి పోర్ట్ఫోలియో ఇస్తాను, మదనాన్ని అడ్జస్ట్ చేయండి అంటే ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నేను వెంకటరామరెడ్డి సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు కూర్చొని నీకు 3 నెలల లోపల మంచి పోర్ట్ఫోలియో. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలే చెత్త కుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో నిర్వహించిన ప్రజాగణం సభలో ఆయన మాట్లాడారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ పెడతా. ఈ ముఖ్యమంత్రి చెత్త వాగులు వాగాడు, నేను ఉద్యోగాలు ఇవ్వలేదని. నేను ఒక సవాలు విసిరా. కడప మండల తహసీల్దార్ సుద్దాల శివప్రసాద్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ సుద్దాల శివప్రసాద్ కు సంబంధించిన 9 ప్రదేశాలలో ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తిరుపతి వైకుంఠపురంలో G+ మాతృత్వ హాస్పిటల్ భవనం, పీలేరు G+2 భవనం, దమినేడు గ్రామంలో 33 సెంట్ల భూమి, చర్లోపల్లి ఒక ప్లాట్తో పాటు 2,31,000 నగదు, 390 గ్రాముల బంగారు నగలు, టయోటా ఇన్నోవా, మహేంద్ర కార్లు, డ్యూయెట్, వెస్పా, యమహా RX 100 గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడైతే ఏం ఫైండ్ అవుట్ నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్, అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారు. ఇది ఈ కాన్షియన్స్ అక్కడ తహసీల్దార్ శివప్రసాద్, దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతనికి ఇచ్చిన కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ లో. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచారు. ఎంత 36 లక్షలు ఉంది ఎలక్షన్ ఖర్చుల కోసం. అలా అఫీషియల్ గా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది వెరిఫై చేస్తున్నాం. చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి అది పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది, ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు జరుగుతుంది. 15 మంది, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. ఇన్స్పెక్టర్ గిరిబాబు, నా పేరు కే గిరిబాబు. కోటేశ్వర, రామ్ కోటేశ్వర. ఇతర ఆస్తులకు సంబంధించి సేఫ్ కస్టడీకి తన దగ్గర ఉంచారని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా దర్యాప్తు జరుగుతుంది. ఆర్డీఓ గారు కదా, ఆర్డీఓ గారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది, పత్రాలు ఆయన అఫీషియల్ ఒక లెటర్ పంపించారా ఆర్డీఓ గారు. అంటే అది ఎక్కడే కాదు, నాతో ఎక్కడే కాదు, ప్రతి దగ్గర జరుగుతుందని అంటున్నారు. అది వెరిఫై చేసి ఏది ఉంటే దాని ప్రకారం, ఒకవేళ ఇతను సొంత సంబంధించి ఇతను వ్యక్తిగతమైన ఆస్తి అయితే కనుక సీజ్ చేస్తాము, లేదంటే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని తూలనాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హెచ్చరించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవి మక్కెన్ను ఎన్నికల్లో సఖ్యతను మర్చిపోయి దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని, వారి దుర్బుద్ధి ప్రజలు తెలుసుకోవాలని వారు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అనిల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇదని చెప్పి కుక్క అనమని చెప్పి మాట్లాడుతాడు. ఇతను అటు ముఖం పెట్టి స్టేజీ ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే
అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది, కుక్క అని అనమని చెప్తున్నావు, ఆంబోద్ అనమని చెప్తున్నావు. వినపడుతుంది ఇక్కడ స్పష్టంగా, యువతల వినపడుతుంది మైకు. నిజమైనటువంటి నువ్వు పేడిమూతి వాడివి కాకపోతే, నిజమైన మనగాడివి అయితే నువ్వు మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి? మాటలు మాట్లాడేటప్పుడు, నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకను కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట, మాట్లాడుతుండవు. ఓకే, నువ్వు డోలు కడతావు, రైట్. దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేషం అని 4 సార్లు మేషం మీద చేయబెట్టడం చేత కావాలా? మేషం ఇలా రా, నువ్వు రా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను, వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలు ఎరగొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను. నీ ఎంపీ ఆంబోతున్నావు, నువ్వెవడు రా అసలు? నువ్వెత్తరా నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. నా ఎదురొమ్ములు నా ఎదురున్నది కూడా చేయలేవు. నువ్వు ఒక్కటి ఆలోచించుకో. మాటలు మాట్లాడటం, సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. జై భారత్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శేక్షా వలి ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఒక్క ఛాన్స్ ఆలూరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఆలూరుని అభివృద్ధి చేసి చూపిస్తానని, అలాగే ఆలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన వేదవతి నగర డోనా రిజర్వాయర్ ప్రాజెక్టులు తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే త్వరగా పూర్తి చేస్తానన్నారు. జై భారత్ పార్టీ తరఫు నుండి ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ శేక్షా వలి గారికి నమస్కారాలండి. జై భారత్. నేను ఈ సంవత్సరం ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. అందుకు అనుగుణంగా యాజ్ ఎమ్మెల్యేగా మీరందరూ నాకు సహృదయంతో ఓటేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే నేను శాసనసభలో పోరాడి ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు కూడా ఈ పెట్రోలు మరియు డీజిల్ పైన వేసిన అధిక సుంకం ఏదైతే ఉందో 25 నుండి 30 రూపాయలు, ఆ సుంకాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తానండి. ఇకపోతే మన ఆలూరు నియోజకవర్గానికి ముఖ్యంగా నేను ఇచ్చిన హామీలలో ఒకటి, ఆలూరు మండలానికి ఆలూరు డిపోని తీసుకొస్తాను. ప్రతి ప్రజలకు కూడా 10 లక్షల బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా మీరు గత ప్రభుత్వాలలో ఇసుకను కొనడం జరిగిందండి. మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి మేము ఉచిత ఇసుకను సరఫరా చేస్తాం. ముఖ్యంగా హాలారి మండలంలో మరియు నేమ్కల్ మండలం దగ్గర అక్కడ 2 ఐటీఐ మరియు డిప్లొమా కాలేజ్, అదేవిధంగా హాలారి దగ్గర ఇంటర్ మరియు డిగ్రీ కాలేజ్, దేవనకొండ మండలం మరియు ఆస్పరి మండలానికి ముఖ్యంగా డిప్లొమా కాలేజ్ మరియు వెటర్నరీ కాలేజ్ తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆలూరు నియోజకవర్గానికి అతి ముఖ్యమైనది ఏమంటే యువత కోసం ఐపీఎల్, కేపీఎల్, కబడ్డీ ప్రీమియర్ లీగ్, ఒలింపిక్స్, కుస్తీ పోటీలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించి తర్ఫీదు ఇప్పించి వాళ్ళందరికీ కూడా తదితర క్రీడా స్ఫూర్తిని పెంపొందించి కేపీఎల్ మరియు ఐపీఎల్ ఒలింపిక్స్లో పాల్గొనేలా
నా వంతు కృషి నేను చేస్తానండి. ప్రతి గ్రామ మహిళలు, ప్రజలు, ఆలూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం వరించాలంటూ శాలివాహన రామాలయంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు చేసిన బీసీ మహాసభలో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ విజయానికి కృషి చేయాలన్నారు. నీతి, నిజాయితీకి, నమ్మకానికి మారుపేరుగా, భయం, భక్తికి ప్రతిరూపాలుగా ఆర్య వైశ్యులు నిలుస్తారని మాజీ మంత్రివర్యులు, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 44వ డివిజన్ ఆచార్య వీధి క్లాత్ మర్చెంట్ హాల్లో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు బులియన్ మర్చెంట్ అసోసియేషన్, ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులతో పాటు అధిక సంఖ్యలో 44వ డివిజన్ ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. ఇద్దరు విత్డ్రా చేసుకోండి, చక్కగా కమిటీ వేసుకోండి, ఎలక్షన్ పెడతాము, మీరే ఎలక్షన్ బాడీ చేసుకోండి, మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది. అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం, అది అనుకున్న సాధించలేకపోయారు. ఖచ్చితంగా ఈసారి వస్తే అయితే 2 గ్రూపుల్ని పిలిచి మాట్లాడి, ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, కేసులు విత్డ్రా చేసుకోవాలా. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో 2024లో ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా 2 గ్రూపులు పిలిచి ఆ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరితో మాట్లాడతా, వీళ్ళందరికీ మ్యాక్సిమం చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. ఏదో ఓట్ల కోసం ఇప్పుడేదో చెప్పి వెళ్ళిపోవడం కాదు, ప్రతి దాంట్లో లీగల్ ప్రాబ్లం ఓవర్కమ్ కావాలి. ఎప్పుడు కూడా ప్రైవేటు వాళ్ళు చేసినట్టుగా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఒకటే చెప్పాడు, మనం చేయగలిగింది పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి, ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్గా ఉండాలి. ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ట్రస్టులు చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం, వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం. అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు. అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోర్టులు పోయినారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తానని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరుని 2014 నుంచి 19 దాకా నేను ఎలా డెవలప్ చేశానో మీ అందరికీ తెలుసు. అభిమానం సంపాదించుకుంటారు మీరు అందరూ. మీరు చెప్పినట్టు, ఇప్పుడే చెప్పినట్టు, నేను చాలామంది వైశ్యులు నాకు స్నేహితులు ఉన్నారు. నాతోటి చాలామంది ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు. నేను గమనిస్తుంటాను, నీతి నిజాయితీ గల్ల వాళ్ళు ఆర్య వైశ్యులు చాలామంది నా దగ్గర ఉన్న వాళ్ళని గమనిస్తుంటా. రెండోది ఏంటంటే భయము, భక్తి 2 ఉన్నాయి. సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు. మనం ఇది ఒక అడుగు ముందుకేస్తే ఇది తప్పేమోనే ఆ భయము, ఇప్పుడే చెప్పినట్టు భయము, భక్తి కూడా 2 ఉన్నాయి మీలో. ఇవి 2 ఒక మనిషికి, ఇప్పుడు నా బోటోడికి ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నాకు కాన్ఫిడెన్స్, వైశ్యాస్ అంటే ఒక, నేను తెలుగులో ఏం నమ్మకం, ఒక నమ్మకం నాకు. సో నా బోటోడికి వైశ్యులు అంటే చాలా నమ్మకం. ఎందుకు నేను చెప్పాలంటే, నాకు 2 చార్టెడ్ అకౌంట్లు ఉంటే 2 వైశ్యులే, 2 కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర గమనిస్తుంటా ఆ భయం ఉంది, ఆ భక్తి కూడా, భక్తి భావన కూడా. మా దగ్గర ఉన్నది అనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్, నాకు ఏం పర్లేదు, అది మటుకు దర్శనం మటుకు ఒకటి చేయించండి అని ప్రతి నెల పోయేస్తుంటారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదు. మదన్ మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పలోకి పోవటం ఖాయం. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు శివప్రసాద్ పై ఏసీబీ కేసు నమోదు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.